jungle. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో యూరియా కావాలి అంటే ఖచ్చితంగా యాప్లోనే మీరు బుక్ చేయాల్సి అయితే ఉంటుంది. మీరైతే ఏ ఫర్టిలైజర్ షాప్కి వెళ్ళినా, ఏ సొసైటీకి వెళ్ళినా వాళ్ళైతే మీరు బుక్ చేసుకున్న వాళ్ళకే యూరియా అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అయితే ఈ యూరియా ఏ విధంగా బుక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీరు ఇదివరకు ఎవరైనా సరే ఈ యాప్లో బుక్ చేసుకున్నారా, బుక్ చేసుకోలేరా కామెంట్ అయితే చేయండి. నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే ఇస్తాను. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ యాప్ యొక్క లింక్ అయితే ఇస్తాను. చాలా మంది ప్లే స్టోర్ లో ఫర్టిలైజర్ యాప్ అని టైప్ చేస్తున్నారు, కానీ చాలా రకాల యాప్స్ అయితే వస్తున్నాయి. నేను 100% వర్కింగ్ చేసే యాప్ అయితే, అంటే ఈ గవర్నమెంట్ ఏ యాప్ అయితే ఇచ్చారో ఆ యాప్ యొక్క లింక్ నేనైతే వాట్సాప్ గ్రూప్ లో అయితే ఇస్తాను. ప్రతి ఒక్కరు కూడా మన గ్రూప్ లో జాయిన్ అయ్యి అక్కడ నుంచి మీరైతే ఆ యాప్ ను ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఆ యాప్ ను ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ చూడండి, డిస్ప్లేలో ఉన్న విధంగా ఉంటుంది. అయితే యాప్ని అయితే మీరు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ చేయాల్సి అయితే ఉంటుంది. యాప్ను ఓపెన్ చేసిన తర్వాత మీకు అక్కడ సిటిజన్, ఫార్మర్, రిజిస్ట్రేషన్, టెనెంట్, డీలర్, డిపార్ట్మెంట్ అని కనిపిస్తుంది కదా. మనం ఫార్మర్ కాబట్టి ఇక్కడ ఫార్మర్ మీద టిక్ చేయండి. ఫార్మర్ మీద టిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వ్యాలిడిటీ అని కనిపిస్తుంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీకు వ్యాలిడేట్ కావడం అయితే జరుగుతుంది. వ్యాలిడేట్ అయిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డిస్టిక్ అని అడుగుతుంది. మీ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని ఇక్కడ సెలెక్ట్ చేయండి. మీ డిస్టిక్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ సెండ్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా, ఈ సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. మీకు సెండ్ ఓటీపీ మీద ప్రెస్ చేయగానే మీ మొబైల్కి ఓటీపీ వెళ్ళడం అయితే జరుగుతుంది. ఆ వెళ్ళిన ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఓటీపీ మీద ప్రెస్ చేయండి. యాడ్ కల్టివేషన్ స్టెప్ 1, బుక్ యూరియా బ్యాగ్ స్టెప్ 2, బుకింగ్ హిస్టరీ స్టెప్ 3 అని కనిపిస్తుంది కదా. మీరు ప్రతి ఒక్కరు కూడా కల్టివేషన్ అనే ఐకాన్ పైన క్లిక్ చేసి మీ సాగు వివరాలు అయితే నమోదైతే చేయాలి. అంటే ఇక్కడ యాడ్ కల్టివేషన్ స్టెప్ 1 ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీ పట్టా పాస్బుక్ నెంబర్ అడుగుతుంది. మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఇవ్వండి, లేదంటే ఆటోమేటిక్ ఈ మొబైల్ నెంబరు మీ పట్టా పాస్బుక్కి లింక్ అయి ఉంటే ఆటోమేటిక్ పట్టా పాస్బుక్ అయితే రావడం అయితే జరుగుతుంది. లేదంటే మీ పట్టా పాస్బుక్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత మీ పేరు, మీ తండ్రి పేరు, మీ పట్టా పాస్బుక్ నెంబర్ ఇక్కడ చూపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, పైన యాడ్ కల్టివేషన్ డిక్లరేషన్ అని కనిపిస్తుంది కదా. మీ పొలం ఎంత ఉంది? 2 ఎకరాల 28 గుంటలు ఉంది. మీరు ఒక గుంట తక్కువ అయితే ఎంటర్ చేయండి. 2 ఎకరాల 27 గుంటలని మీరైతే సెలెక్ట్ అయితే చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కింద మీరు ఏ పంట వేశారని అడుగుతుంది. మీరు పొలం వేసి ఉంటే ప్యాడీ మీద సెలెక్ట్ అయితే చేయండి. లేదంటే మీరు వేరే రకమైన పంట వేస్తే ఆ పంట అయితే సెలెక్ట్ చేసి మీరైతే డిక్లరేషన్కు ఓకే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు నెక్స్ట్ స్టెప్ అనేది వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇక్కడ బుక్ పేజ్ 1, బుక్ పేజ్ 2, మీరు ఇదివరకు ఎవరైనా తీసుకున్న వాళ్ళు ఉంటే పేజ్ 2, మీరు ఇప్పుడే ఫ్రెష్గా తీసుకున్న వాళ్ళు పేజ్ 1 మీద సెలెక్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, మీకు ఎన్ని బ్యాగులు వస్తాయని చూపించడం అయితే జరుగుతుంది. 2 ఎకరాల 27 గుంటలకైతే మీకు 6 బ్యాగులు వస్తాయని చూపిస్తుంది. ఆల్రెడీ మీరు పేజ్ 2, అంటే మీరు పేజ్ 2లో మాత్రమే బుక్ చేయాలి. పేజ్ 1కు మీరు ఎలిజిబుల్ కాదని కూడా చూపిస్తుంది. మీకు 6 బ్యాగులు కావాలి అనుకుంటే ఇక్కడ బుక్ పేజ్ 2 ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నెక్స్ట్ స్టెప్కి అయితే వెళ్తారు. మీ మండల్ని అడుగుతుంది. మీ మండల్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ డీలర్స్ అని కనిపిస్తుంది కదా, మీ మండల్లో ఎన్ని ఫర్టిలైజర్ షాప్స్ ఉన్నాయో అన్ని పేర్లు ఇక్కడ మీకు చూపించడం అయితే జరుగుతుంది. మీకు ఇక్కడ బ్యాగ్స్ అవైలబుల్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ అవైలబుల్ 00 కనిపిస్తున్నాయి కదా. మీకు ఏ ఫర్టిలైజర్ షాప్లో యూరియాగా ఉంటే అక్కడ వాళ్ళ బ్యాగ్స్, వాళ్ళ షాప్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో చూపిస్తుంది. మీకు వాళ్ళ షాప్లో ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయని చూపిస్తుంది కదా. ఏ షాప్లో అయితే యూరియా బ్యాగ్స్ ఉన్నాయో ఆ ఫర్టిలైజర్ షాప్ని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత బుక్ మీద క్లిక్ చేయండి. మీకు అనేది యూరియా అనేది బుక్ అవ్వడం అయితే జరుగుతుంది. మీ మొబైల్కు కన్ఫర్మేషన్ అవుతుంది. మీరు అది స్క్రీన్ షాట్ దించుకొని మీరు ఏ ఫర్టిలైజర్ షాప్లో బుక్ చేశారో ఆ షాప్కి వెళ్ళి చూపించినట్లయితే వాళ్ళు అనేది మీకు యూరియా బ్యాగ్స్ అనేది అందించడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరే మీ మొబైల్లో ఈ విధంగా మీరైతే యూరియా బుక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేయండి. మీకు ఇంకా ఎవరికైనా అర్థం కాకుంటే మళ్ళీ మన ఛానల్లో ఏ విధంగా అప్లికేషన్ చేయాలో స్టెప్ బై స్టెప్ కూడా వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.